తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్టేట్ ఈసీని సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. హైకోర్టు విధించిన గడువు మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. గవర్నర్, రాష్ట్రపతి నుంచి బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి ఎలక్షన్కి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని సమాచారం. చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినా ప్రత్యామ్నాయంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జెడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్తులు, 12,778 పంచాయతీలు, 1,12,934 వార్డులను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ముందు పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది. మండల, గ్రామ స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. 3-4 రోజుల్లో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని వివరాలను వెల్లడించే అవకాశం కూడా ఉంది. హైకోర్టు పెట్టిన గడువులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను స్టేట్ ఈసీ ఆదేశించింది. వార్డుల వారీగా సిబ్బంది వివరాలు సిద్ధం చేయాలని కోరింది. ప్రభుత్వం నుంచి పంచాయతీలు, వార్డులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వివరాలు ఇప్పటికే ప్రభుత్వం అందించింది. రిజర్వేషన్ల జాబితా ఇస్తే ఎప్పుడు అవసరమైతే అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. హైకోర్టు గడువు మేరకే స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. సెప్టెంబర్ 30 నాటికి పూర్తి ప్రణాళికతో ప్రభుత్వం సిద్ధం కాలేకపోతే మరికొన్ని రోజులు గడువు పెంచే విధంగా ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ చట్టం తేవాలని ప్రయత్నిస్తే రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్లో ఉంది. మరోవైపు ఆర్డినెన్స్తో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడితే అందుకు గవర్నర్ ఆమోద విద్ర వేయలేదు. ఈ పరిస్థితులలో రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేసేలా పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయానికి వచ్చింది సర్కార్. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పిస్తూ గత ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు పార్టీ పరమైన మద్దతుతో ఎక్కువ మంది గెలిచారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పాత రిజర్వేషన్లని అమలు చేస్తూనే చాలా చోట్ల బీసీలకు జనరల్ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం ద్వారా అనుకున్న మైలేజ్ సాధించవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.